బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఎంతకాలం గడిచినా బ్రహ్మదేవుడికి కోరిక తీరలేదు. ఆయన తన ప్రయత్నం నుండి విరమించుకున్నాడు. తన నివాసమైన పద్మాన్ని చేరుకొని కూర్చున్నాడు. మెల్లమెల్లగా శ్వాసను జయించాడు. మనోవృత్తులను నిరోధించాడు. సమాధి స్థితికి చేరుకున్నాడు. 100 సంవత్సరాల కాలం సమాధిలో ఉండగా ఆయనకు విశేషమైన జ్ఞానం ఉదయించింది. అప్పుడు ఆయనకు వెనుక ఎంత వెతికినా కనిపించని తన కారణము తన హృదయంలోనే ప్రకాశిస్తూ తనంత తానుగా సాక్షాత్కరించింది. ఆదిశేషుడి 10,000 పడగలు గొడుగుల్లాగా ఉన్నాయి. వాటి తలలపై గల రత్నాలు తమ కాంతులతో ఆ ప్రళయకాల జలమందు గల చీకట్లను పారద్రోలుతున్నాయి. తామరతూడ్లాగా తెల్లగా ఉన్న ఆ ఆదిశేషుడు విశాలమైన దేహం శయ్యగా ఉంది. ఒక పురుషుడు దానిపై పడుకొని ఉన్నాడు. ఒంటరిగా ఉన్న ఆ పురుషోత్తముణ్ణి బ్రహ్మదేవుడు చూశాడు. ఆ పురుషోత్తముని దేహకాంతి శోభాయమానంగా ఉంది. వెదురు కర్రలు భుజాలుగా ఉన్నాయి. వృక్షాలు పాదాలుగా ఉన్నాయి. అవి మాణిక్య పర్వతం యొక్క శోభను గెలిచి మరింతగా ప్రకాశిస్తున్నాయి. ఆ పర్వతానికి సంధ్యాకాలమందు గల మేఘాలు కొట్టుకునే వస్త్రాలై శోభిస్తుంటే వాటిని పురుషోత్తముడు కట్టుకున్న పీత వస్త్రం ఆ శోభను మించి ఉంది. ఎన్నో బంగారు శిఖరాలు ఆ పర్వతానికి కిరీటాలైతే పురుషోత్తముడి యొక్క కిరీటం వాటి అందాన్ని కూడా మించి ఉంది. ఆ పర్వతానికి రత్నాలు, నీటి ధారలు, ఔషధి మొక్కలు మరియు పుష్పాలు కలిసి వనమాలను సమకూరుస్తున్నట్లుగా ఉంటే పురుషోత్తముడు ధరించిన వనమాల దానికి అపజయం కలిగిస్తుంది. ఆ పురుషోత్తముని దేహం పొడవులోనూ వైశాల్యంలోనూ అంతా తనకు తానే సాటిగా ఉంది. తనకు తగిన ప్రమాణాన్ని కలిగి ముల్లోకాలను తనలో ఇముడ్చుకొని ఉంది. ఆయన దేహం రంగురంగుల దివ్య వస్త్రాలకు, ఆభరణాలకు కాంతి బాగా ఇంకా కాంతినిస్తుంది. పద్మం వంటి ఆ భగవంతుని పాదానికి గలటువంటి నఖాలు అంటే గోళ్ళు చంద్రవంకల కాంతితో ప్రకాశిస్తున్నాయి. ఆ పాదాల వ్రేళ్లు పద్మపత్రాల్లాగా ఉన్నాయి. వేదంలో చెప్పబడినట్లుగా వేరువేరు ఉపాయాలతో మానవులు తమ కోర్కెలు తీరటానికై ఆరాధిస్తారు. వారికి ఆ పాదం కోరికలను తీరుస్తుంది. ఆయన యొక్క చిరునవ్వు గల ముఖం జనుల దుఃఖాన్ని పోగొడుతుంది. ఆయన యొక్క ముఖం అందమైన ముక్కు చక్కని కనుబొమ్మలతోనూ అటు ఇటు కదులుతూ మెరుస్తున్న కుండలాలతో ప్రకాశిస్తుంది. ఆయన యొక్క ఎర్రని క్రింది పెదవి తొండపండులాగా తుడుకులాడుతూ ఉన్నది. అటువంటి ముఖంతో తనను పూజిస్తున్న భక్తులను ఆయన చూశాడు. కదంబ కింజల్క విషంగ వాసస స్వలంకృతం మేఘలయా నితంబే హారేణ చానంత ధనేన వత్స శ్రీవత్స వక్షస్థల వల్లభేనా. ఆయన నడుము కడిమి పువ్వుల పొప్పుడిలాగా పసుపు రంగు గల వస్త్రంతోనూ మొలనూలుతోనూ ప్రకాశిస్తుంది. ఆయన శ్రీవత్సమనే మచ్చను తన వక్షస్థలమందు కలిగి ఉండి చక్కని హారంతో ప్రకాశిస్తున్నాడు.
ఈ జగత్కారణుడు గొప్ప చందన వృక్షంలాగా ఉన్నాడు. జగద్రూపంగా ప్రకటమైనాడు. ఆయన జగత్తు అనే వృక్షంగా ఉన్నాడు. ఆయన భుజదండాలు ఆ వృక్షం యొక్క శాఖలుగా ఉన్నాయి. వాటి యందు ప్రకాశించే అంగదాలు, ఉత్తమమైన మణులు, ఫలపుష్పాలతో నిండినటువంటి కొమ్మల్లాగా ఉన్నాయి. ఈ వృక్షము పరబ్రహ్మ మూలంగా కనబడింది. తల్లివేరు కలదిగా ఉంది. ఆయన యొక్క భుజస్కంధాలు ఆదిశేషుని పడగల్లాగా అల్లుకొని ఉన్నాయి. ఆయన అలా పాములకు నివాసమైన చందన వృక్షంలాగా ఉన్నాడు. ప్రళయ సముద్ర జలాలతో ఆవరించుకొని ఉన్నటువంటి ఆ భగవంతుడు నీటిలో మునిగి ఉన్న పర్వతంలాగా ఉన్నాడు. పర్వతము చెట్టు చేమలకు, ఇతర ప్రాణులకు ఆశ్రయంగా ఉంటుంది. పురుషోత్తముడు స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తంతటికి నివాస స్థానంగా ఉన్నాడు. పర్వతము గొప్ప పాములకు నిలయంగా ఉంటుంది. భగవంతుడు గొప్పవాడైన ఆదిశేషుడికి బంధువుగా ఉన్నాడు. ఆదిశేషుని పడగలపై ఎన్నో బంగారు కిరీటాలు పర్వత శిఖరాలలాగా ఉన్నాయి. పర్వతాల్లో రత్నాలు ఉంటాయని ప్రసిద్ధి. భగవంతుడు గొప్ప బంగారు పర్వత రూపంగా ఉన్నాడు కనుక ఆయన వక్షస్థలంపై కౌస్తుభ మాణిక్యం చక్కగా ప్రకాశిస్తుంది. భగవంతుడైన ఆ శ్రీహరి మెడలో కాంతితో ప్రకాశిస్తున్న వనమాల చుట్టూ వేదాలు తొమ్మిదలై తిరుగుతున్నాయి. అవి ఆయన కీర్తిని గానం చేస్తున్నాయి. ఆయన యొక్క ప్రకాశం ముందు సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైన జ్యోతిర్మండలాలు వెలవెలబోతున్నాయి. వాయువు ఆయనను సమీపించలేకపోతున్నాడు. 3 లోకాలలో 3 కాలాలలో తమ తపస్సు చేత చూడశక్యం కాకుండా ఆయన చుట్టూ తిరుగుతూ ఉండే సుదర్శనము మొదలైన ఆయుధాలు కూడా ఆయనను సమీపించలేకుండా ఉన్నాయి. అందుచేత ఇతరమైనది ఏది కూడా ఆయనను సమీపించడం లేదు. లోకాలను సృష్టి చేయటానికి కావలసిన జ్ఞానము, సృష్టించాలనే ఇచ్చగల ఆ బ్రహ్మదేవుడికి ఆ సమయంలో శ్రీహరినాభి సరస్సు నుండి పుట్టిన పద్మం తన శరీరము, జలముల యొక్క ప్రళయ వాయువు, ఆకాశం అనే ఈ 5 తప్ప మరేది కనిపించలేదు. బ్రహ్మదేవుడి మనస్సు రజోగుణంతో నిండిపోయి ఉంది. ఆయనకు మాయాశక్తి యొక్క విలాసాన్ని తెలుసుకోవాలనే పట్టుదల పెరిగింది. వివిధ రకాల సృష్టుల ద్వారా ప్రజలను సృష్టించాలనుకున్నాడు. అందుకు కారణమైన తత్వాల కోసం పరిశీలించగా ఆయనకు పూర్వం చెప్పుకున్న 5 మాత్రమే కనిపించాయి. అప్పుడు ఆయన శ్రీహరిని స్తుతించాడు. ఇంతటితో 8వ అధ్యాయము సమాప్తము. For more videos like this, subscribe Big TV channel.